మెత్తడి దిండు అయితే తయారైంది. మీరు కూడా అంగీలు గిట్లుంటే పాతయి బట్టలు గిట్లుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఎప్పుడన్నా చుట్టాలు గిట్ల వచ్చినప్పుడు ఈ మెత్త కావాలన్నప్పుడు ఈ మెత్త కూడా ఇవ్వచ్చు. పాతయి బట్టలు పడకుండా అయితే నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. హాయ్ దోస్తులు, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి వీడియో అయితే నిన్నైతే హ్యాంగింగ్ బ్యాగ్ అయితే కుట్టి చూపెట్టాను కదా మా వీడియోలో అయితే. ఈరోజు అయితే నేను కొత్త రకం మెత్త దిండు అంటే మెత్త అయితే కుట్టి చూపిస్తాను. ఇక పాతవి మన అంగీలు ఉంటాయి కదా, పాత అంగితో అయితే ఈరోజు కుడుతున్నాను. ఎలా కుట్టానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇట్లా అంగి అయితే ఇట్లా వేయాలి, ఇట్లా బటన్స్ పెట్టేయాలి. బటన్స్ పెట్టేసి స్ట్రైట్ వేసేసి అంగి ఇట్లా స్ట్రైట్ వేసినాం కదా, ఇక్కడికేంచి ఇటు అడ్డం కడి వేయాలి. ప్లస్ మళ్ళీ ఇటు పొడువు, ఇక్కడ సైడ్ పొడువు ఇట్లా 4 మూలలుగా 4 తీర్లు ఇట్లా కట్ చేయాలి. ఈ హ్యాండ్స్ ఇట్లా ఇటు కట్ చేసేసి ఇటు కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేస్తా చూపిస్తా చూడండి. ఇక ఫస్ట్ అయితే ఇట్లా కట్ చేస్తున్నా. నేను చూపించిన విధంగా అయితే కట్ చేయండి. ఇట్లా స్ట్రైట్గా కట్ చేయాలి, అటు ఇటు పోకుండా. మళ్ళీ క్లాత్ ఎక్కువ తక్కువ అవుతుంది. ఇట్లయితే కట్ చేయాలి. మళ్ళీ ఇటు అడ్డం ఇట్లా ఇక్కడ జోబు ఉంది కదా, జోబు మీదికి అనేది కట్ చేయాలి. ఇట్లా కట్ చేయాలి. ఇట్లా స్ట్రైట్గా కట్ చేయాలి. ఇటు కూడా హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్కి ఇట్లా స్ట్రైట్గా మళ్ళీ ఇట్లా 4 మూలలుగా కట్ చేయాలి. ఇక్కడ కూడా కిందికి ఇట్లా సాఫ్ట్గా అనుకొని కిందికి కూడా ఒకటే లెవెల్లో వచ్చేటట్టు కట్ చేయాలి. మళ్ళీ ఇట్లా కట్ చేసిన అయితే అయిపోయింది. ఇది ఎట్లా కుట్టుతానో చూపిస్తానో చూడండి మా వీడియోలో అయితే. ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేసినా కదా, ఇప్పుడైతే మిషన్ మీద అయితే కుట్టినా. దీనికి దారం ఇట్లా పెట్టుకున్నా. ఇలా ఉంది కదా, దీన్ని ఉల్టా వేయాలి, అంటే తిరమర. ఇక తిరమర వేసి దీన్ని ఇట్లా జాయింట్ అంటే ఒక లెవెల్ వచ్చేటట్టు ఇట్లా దీని మీద పెట్టాలి. దీని మీద పెట్టి మంచిగా ఒకటే లెవెల్లో కుట్టు అయితే వేయాలి. దీని మీద కుట్టేస్తున్నాను నేను. అంటే అటు ఇటు జారకుండా మంచిగా వేయాలి ఒకటే లెవెల్లో. ఇలా అయితే ఫస్ట్ అయితే ఒక కింది బాధ అయితే కుట్టిన. ఇప్పుడేమో పక్కలు అంటే సైడ్స్, ఇట్లా సైడ్స్ కూడా పక్కలలో కుట్టుకోవాలి. ఇట్లా అలా స్ట్రైట్గా ఇట్లా కుట్టాలి. స్ట్రైట్ అయితే కుట్టాలి, కుడితే రాకుండా. ఫస్ట్ అయితే ఇక్కడ కుట్టుకున్నా. ఇక్కడ సైడ్ 4 సైడ్స్ అయితే కుట్టాలి, అంటే 4 దిక్కులా కుట్టాలి. థర్డ్ సైడ్ కుడుతుంది. సేమ్ 3 సైడ్స్ అయితే అయిపోయింది, 3 సైడ్లు. ఇప్పుడు 4th సైడ్ పక్కల దీన్ని ఒకటే లెవెల్లో అంటే నీట్గా కట్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక ఇట్లయితే కుట్టి ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నా. దీని తిరమర కూడా వేసి కుట్టుకోవచ్చు. కాకపోతే దీని లుకింగ్ కోసం అయితే నేను ఎల్లో కలర్ అయితే తీసుకున్నా. దీనికి పైపింగ్ చేస్తాను, కొంచెం మంచిగా కనబడుతుంది, లుక్ కూడా కనబడుతుంది. ఎల్లో కలర్ పైపింగ్ అయితే వేస్తున్నా.
4 సైడ్స్ అయితే ఇట్లా క్లాత్ అయితే వేసుకున్నా, ఎల్లో క్లాత్. ఇదైతే ఎక్స్ట్రా బట్ట కట్ చేయాలి. అంటే మనం కుట్టేసినాం కదా, కుట్టు కాడికి ఎక్స్ట్రా మొత్తం ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా అయితే ఇలా కుట్టుకున్న తర్వాత అయితే ఎక్స్ట్రా అయితే కట్ చేసిన. ఇప్పుడైతే దీన్ని పైపింగ్ చేయాలి. 4 సైడ్స్ అయితే ఇట్లా వేసేసి దీన్ని ఇట్లా పైపింగ్ చేయాలి. ఇట్లా లోపలి కొంచెం మలిసి దీని మీద కుట్టేయాలి. నాకు సన్నగా కావాలంటే సన్నగా, దుడ్డుగా కావాలంటే దుడ్డుగా, దీన్ని కొంచెం దుడ్డుగానే వేస్తున్నా లుకింగ్ కోసం, బాగా కనవడానికి. ఫస్ట్ ఇట్లా పైపింగ్ వేసేసి సెకండ్ కింది బాదికి సేమ్ ఇట్లనే ఫోల్డ్ చేసేసుకొని కుట్టేయాలి. సో ఫ్రెండ్స్, ఇక పైపింగ్ చేయడం అయితే అయిపోయింది. ఈ 4 సైడ్స్ ఇట్లా పైపింగ్ చేసినాం కదా, లుకింగ్ అయితే బాగా కనబడుతుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. నాకైతే బాగా కనబడుతుంది. ఇప్పుడైతే ఇక నేనైతే పాత బట్టలు అయితే రెడీ పెట్టుకున్నా, అంటే కొంచెం మర్చేసి పెట్టిన. ఈ బటన్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ బటన్స్ ఓపెన్ చేసేసి మిగతా దిండులో అయితే పెట్టాలి. ఓపెన్ చేస్తున్నా బటన్స్. ఇవి పాత బట్టలు, అంటే పిల్లల స్కూల్ డ్రెస్సులు కానీ, డ్రెస్సెస్, పంజాబ్ డ్రెస్ కానీ పాడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి. ఇట్లా మడతపెట్టి అయితే ఇట్లా పెడుతున్నా. ఇట్లా ఒకటే లెవెల్లో రావాలి, ఈక్వల్గా, ఎత్తు రాకుండా చూపించిన విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా నిండుగా అయితే బట్టలు పెట్టి దీనికి బటన్స్ అయితే పెట్టాలి. ఇలా బటన్స్ పెట్టి మెత్తడి దిండు అయితే తయారైంది. మీరు కూడా అంగీలు గిట్లుంటే, పాత బట్టలు గిట్లుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఎప్పుడన్నా చుట్టాలు గిట్ల వచ్చినప్పుడు ఈ మెత్త కావాలన్నప్పుడు ఈ మెత్త కూడా ఇవ్వచ్చు. పాత బట్టలు పడకుండా అయితే నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. ఈ పైపింగ్ చేసినాం కదా, మంచి లుకింగ్ అయితే బాగా కనబడుతుంది. చుట్టూ పైపింగ్, ఎల్లో పైపింగ్ బాగుంది. ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసే వీడియో అయితే ఇంతే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ కొట్టండి. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్.